కర్ణాటక పవర్ పాలిటిక్స్ లో పరిషా నెలకొంది. సిద్ధరామయ్య ప్రభుత్వం ఏర్పాటే 2.5 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో ఇచ్చిన మాట ప్రకారం అధికార పంపిణీ జరగాల్సిందేనంటూ డీకే శివకుమార్ అనుచర వర్గం అంటుంది. మరోవైపు 5 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానంటూ సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం హస్తినకు చేరింది. ఎవరికి వారు ప్రత్యేకంగా అధిష్టాన ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. దీంతో కర్ణాటక పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారాయి. ఇప్పటికే ఖర్గే రాహుల్తో భేటీ అయిన సీఎం సిద్ధరామయ్య కేబినెట్ విస్తరణ కోసం అధిష్టానం నుంచి అనుమతి కోరారు. దీని ద్వారా మరో 1.5 ఏళ్ల పాటు తన సీఎం సీటు సేఫ్ అని భావిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తి కావడంతో అధికార పంపిణీ జరగాల్సిందేనంటూ డీకే శివకుమార్ అనుకూల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు నిన్న రాత్రి ఢిల్లీకి చేరారు. ఇవాళ ఖర్గేతో పాటు రాహుల్తో సహా అధిష్టానంలోని ముఖ్య నేతలతో భేటీకి ప్లాన్ చేస్తున్నారు. వెంటనే డీకే శివకుమార్ కు పగ్గాలు అప్పచెప్పాలని కోరనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, కర్ణాటక ప్రభుత్వంలో చీలికలు తప్పవు అన్న సంకేతాలైతే మనకు అందుతున్నాయి. దీనికి సంబంధించి డీకే శివకుమార్ వర్గం ఇప్పటికే నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీఎం అభ్యర్థి పైన కాంగ్రెస్ అధిష్టానం సుదీర్ఘ మంతనాలు జరపడం జరిగింది. డీకే శివకుమార్ అప్పటికే పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న డీకే శివకుమార్ ని కాదని సిద్ధరామయ్యకి ఇవ్వడం, ఆ సందర్భంగా 2.5 సంవత్సరాల తర్వాత సీఎం పదవి మార్పు జరుగుతుందంటూ కూడా ఇటు డీకే శివకుమార్ కు అధిష్టానం హామీ ఇచ్చిన నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే నిన్నటికి 2.5 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో అధికార మార్పిడి తప్పదంటూ కూడా ఆయన తన అనుచరులతోటి తన అనుకూలంగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకొని ఢిల్లీకి రావడం జరిగింది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్, సోనియా గాంధీని కూడా తాను కలుస్తానంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇటు ఈ అంశంలో అంటే అనేక రాష్ట్రాల్లో పరాజయాలు ఒకవైపు కాంగ్రెస్ ను ఇబ్బంది పెడుతున్న తరుణంలో 3 రాష్ట్రాలలోనే అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు కర్ణాటక పంచాయతీ కొంచెం తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఇటు డీకే శివకుమార్ ఇప్పటికే ఆయన ససేమిరా తాను జీవితకాలం అధ్యక్ష పదవిలో ఉండలేనంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా సీఎం పదవి మారాల్సిందే అంటూ కూడా ఆయన అధిష్టానానికి కొంత అల్టిమేటం కూడా జారీ చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. మరి సిద్ధరామయ్య మాత్రం తాను 5 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరికి, ఇటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు కూడా ఢిల్లీలోనే ఉండి ఇటు కాంగ్రెస్ పెద్దలను కలుస్తూ ప్రతినిత్యం కూడా ఈ రాజకీయాలపైన ప్రతినిత్యం చర్చిస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాల్సిందే, ముఖ్యమంత్రి పదవి తనకు కావాల్సిందే అంటూ కూడా డీకే శివకుమార్ పట్టుబడుతూ ఉండడంతో మరి కాంగ్రెస్ అధిష్టానం దీనిపైన ఏ విధంగా ముందుకు పోబోతుంది అన్నది కూడా ప్రస్తుతానికి కొంత ప్రశ్నగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని రాష్ట్రాలు అంటే ఇటీవల బీహార్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలపడిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఎస్ఐఆర్ కు సంబంధించి అది గత సంవత్సరంగా కూడా రాహుల్ గాంధీ ఓటు చోరీ పైన మాట్లాడుతూ ఉన్నారు. పార్లమెంట్ సెషన్స్ సందర్భంలో కూడా ఓటు చోరీ పైన ఆయన చర్చ జరగాల్సిందే అంటూ కూడా పట్టుపడి బీహార్లో అత్యధికంగా ఓట్లు దొంగతనానికి గురయ్యాయి, బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క ఓట్ల దొంగతనం చేసింది అంటూ కూడా ఆయన బీహార్ అంతా బస్సు యాత్ర చేసినప్పటికీ కూడా ప్రజలు బీహార్లో తిరిగి బీజేపీకి, ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టడము, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అనేక అంశాలపైన కూడా అంతర్గతంగా చర్చలు జరుగుతున్న సిచ్యువేషన్స్ లో కర్ణాటకలో ఇటువంటి పరిస్థితి నెలకొనడం అనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ కు మింగుడు పడిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఒకవైపు సిద్ధరామయ్యను బుజ్జగిస్తూనే మరొకవైపు డీకే శివకుమార్ కూడా నచ్చజెప్పే ప్రయత్నం కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్నప్పటికీ డీకే శివకుమార్ వర్గం మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి తాను కావాలనుకుంటున్నాను, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అంటూ కూడా అధిష్టానానికి ఆయన మాట్లాడుతూ ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది అన్నది కూడా దేశం మొత్తం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు డీకే శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య 2 వర్గాలుగా కూడా రాష్ట్రంలో ఎవరికి వారే ప్రత్యేకంగా పని చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి అయితే కర్ణాటక ప్రభుత్వంలో ఉన్న పరిస్థితి ఉంది. మరి ఇటువంటి సిచ్యువేషన్ లో నిన్నటికి 2.5 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో తనకు ఎన్నికల ఫలితాల సమయంలో ఇచ్చిన మాట కోసం ఈసారి ఖచ్చితంగా తనను ముఖ్యమంత్రి చేయాల్సిందే అంటూ కూడా ఆయన అధిష్టాన పెద్దలని కలుస్తూ ఉన్నారు. మరి అధిష్టానం దీనిపైన ఏ విధంగా స్పందించాల్సిందో అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే కనపడుతుంది. రైట్, థాంక్యూ గోపి.